అయా ప్రవహింపజేయండి ఆచార్యుల వారు ప్రణవనాద ఝరి. 14 భువనాల రేడైన శ్రీమన్నారాయణుని భుజస్కంధాలపై భరించే ఈ ధరణి మహాజలధి మృదంగ నాదాల నడుమ నర్తిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండాలలో కనిపించని పంచభూతాలు ఆవరించిన ఆధారశక్తి శ్రీకూర్మ, వరాహ, వైష్ణవం, అనంత, నాగ, శేష, తక్షక అష్టదిక్కులపైన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్త లోకాల మీద చక్రవాళ పర్వత శ్రేణికి నడుమ మేరు శిఖరాగ్రంపై ఆదిశేషుని పడగల్ల మణిమయ కాంతితో ధగద్ధగితమై ఐరావతి, పుండరీక, వామన, కుముందాంజన, పుష్పదంత, సార్వభౌమ, సుపుత్రికాఖ్యాశ్చ మొదలగు అష్టదిగ్గజాలు తొండాలతో ఎత్తబడిన అష్టదిక్పాలకులచే పాలింపబడిన మహేంద్ర, మలయ, సహ్య, శక్తి, హిమవత్, వృక్షవత్, వింధ్య, పారియాత్ర, సప్తకులాచల, మతంగ, హిరణ్యశృంగ, మాల్యవతి, కిష్కింధ, ఋష్యశృంగాది మహాపర్వతాధిష్ఠితమై రామ, శిబిరంతి, గయ, అంగ, సహోద, పృథు, మంధాత్ర, యయాతి, మారుత, దిలీప, భరత, అంబరీష, శిశుబిందు, భగీరథ, పరాశురాది 16 గురుమహారాజులచే పాలింపబడి కార్తవీర్య, సగర, పురూరవు, పురుకుత్స, నల, హరిశ్చంద్రాది షట్చక్రవర్తులచే అధిష్ఠింపబడి ద్రవిడ, కర్ణాట, నాట, కర్వాట, మర్వాట, పానాట, వాట, పాండ్య, పులింద, ఆంధ్ర, హూణ, దశార్ణ, భోజ, కుకురు, కురు, గాంధార, విదర్భ, విదేహ, బాహ్లిక, బచ్చర, కేకే, కౌశల, కుంతల, కిరాత, సోరసేన, సేవన, కొంకణ, టేంకణ, మత్స్య, మద్ర, పార్శ్వ, భూర్జర, యవన, జాల, అంధక, సాల్వచేది, సింధువత్యాది వంటి దేశ భాషల భూముల పాలనలో వెలసిల్లు భగీరథ, గౌతమి, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుదా, భీమరథి, తుంగభద్ర, రేణుకా, మలాపహారి, కావేరి, కృతమల, తామ్రవర్ణి, విశోక, కౌశికి, గండకి, విచిత్రక, వశిష్ట, ప్రవరా, కాశ్యపి, సరయుం, కుశావతి, ఫల్గుణి, ప్రణీతాది పుణ్య నదులలో పవిత్రంగా వింపబడి అయోధ్య, మధుర, కాశీ, కంచి, ఆవంతిక, ద్వారవతాది సప్త పుణ్యక్షేత్రాలలో వెలుగొందునట్టిది స్వామి పుష్కరత్రయ సహిత శేషాచలం, గోల్మలమనే కోనేళ్లలో కూడిన శ్రీశైలాది పుణ్యతీర్థ పర్వత శ్రేణులుగా జంబు, ప్లక్ష, శాల్మ, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కరాఖ్య, మనుసప్త ద్వీపాలతో వెలుగొందిడి ఇంద్రకశేరు, తామ్ర, గహస్తి, నాగ, సౌమ్య, గాంధర్వ, చారణ, భారతేతి నవవర్షాలతో కూడుకుని ఉన్నది. 9000 యోజనాల విస్తీర్ణం కలిగింది. భారత, కింపురుష, ఇలావృత, కురు, భాద్రాస్వ, రమణక, హిరణ్యక, కేతుమాల, హర్యాభ్యాలనేటువంటి నవఖండమాలికలతో అలంకృతమైన 50 కోట్ల విస్తృతి కల ఈ మండలాన్ని 1,00,000 యోజనాల విస్తీర్ణం గల జంబూద్వీపాన, భరతవర్షాన, బంగారు వన్నెల కల్పవృక్షాల నీడలా నిలబడి కల్పవృక్ష సమీపాన ప్రస్తుత కాలమాన శుభఘడియలుగా సంవత్సర, మాస, ఋతు, తిథి, వార నక్షత్రాన పార్థివాది నవకల్పాలలోని శ్వేతవరాహ కల్పాన, స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్య, అగ్ని, బ్రహ్మ, రుద్ర, దక్ష, రేచ, ఖేచ్య, 14 మనువులలో 7వ మనువు అయినటువంటి వైవస్వత మన్వంతరంలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవ, రాఘవ, కృష్ణ, బౌద్ధ, కల్కి ఆదిగా గల దశావతారాల్లో 9వదైనటువంటి బుద్ధావతారం యుధిష్ఠర, విక్రమార్క, శాలివాహన, విజయాభినందన, నాగార్జున, కల్క్యాది 6 శకాలలోని 3వదైన శాలివాహన శకాన్ ఇప్పట్టున సాగిడి 8వ మహాయుగాన 17,28,000 సంవత్సరాల పరిమాణం గల కృతయుగం, 12,96,000 సంవత్సరాల త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాల కలియుగంలో మొదటి పాదాన జంబూద్వీపాన భరతఖండాన సకల బ్రాహ్మణ గణ సన్నిధిలో శుభలగ్నాన నా పంచేంద్రియాలు ప్రేరేపించే అంతఃకరణతో సకల పాప నివారణార్థం బ్రహ్మలోక నివాస సిద్ధి కలగడం కోసం, అనేక యజ్ఞఫలాలు సిద్ధించడం కోసం, తల్లివైపు, తండ్రివైపు 10 తరాల వారి పున్నామ నరకాల నుండి తప్పించడం కోసం, తాను తరించడం కోసం సువర్ణ సహిత కన్యను శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం సాలంకృత సహిరణ్యోదక
కన్యాదానమహం కరిష్యే అంటూ ఫలితాలను కీర్తించి కన్యను ధారపోస్తాడు కన్యాదాత. పిదప